హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ మరియు డీఏ అరియర్స్ జమ అవుతున్నాయి. తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్స్ అందరికీ తమ కష్టార్జితమైన పెండింగ్ బిల్లులు మరియు అరియర్స్ విషయంలో ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించేందుకు బేసిక్ పే వారీగా పూర్తి వివరాలనైతే తెలుసుకుందాము. ముఖ్యంగా 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న డీఏ అరియర్స్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జూలై 1, 2018 నుండి చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డీఆర్‌లను కేవలం ఉత్తర్వులకే పరిమితం చేసింది. వాటి అరియర్‌లను చెల్లించకుండా నిలిపివేయడం ఒక సాంప్రదాయంగా మార్చుకుంది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలు ఎప్పుడొస్తాయా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరి జీవో జారీ చేసినప్పటికీ ఆ సొమ్మును చేతికి ఇవ్వకుండా కేవలం సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయటం లేదా పీఎఫ్ ఖాతాల్లో జమ చేయటం వల్ల నగదు రూపంలో లబ్ధి చేకూరలేదు. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించే ప్రక్రియను సజావుగా నిర్వహిస్తోంది. అయితే గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల విషయంలో ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీజేఏసీ, అమరావతి వంటి ఉద్యోగ సంఘాల నిరంతర కృషి మరియు చర్చల ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా తొలుత పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలలో ఒక డీఏను అక్టోబర్ నెల నుండి చెల్లించేలాగా ప్రభుత్వం జీవో నంబర్ 94 మరియు జీవో నంబర్ 98 పెన్షనర్లకు ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా దాదాపుగా 30 నెలల క్రితమే అందాల్సిన డీఆర్ అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా జనవరి నుండి చెల్లిస్తామని చెప్పిందనమాట. ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది. ముఖ్యంగా జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ పొందిన వారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక ఉద్యోగి రెగ్యులర్ సర్వీస్‌లో ఉండి రిటైర్ అయ్యే వరకు ఉన్నటువంటి కాలానికి సంబంధించిన డీఏ అరియర్స్‌ను ఆయా కార్యాలయాల డీడీఓలు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాలకు సంబంధించి, ఆఫీస్‌కి సంబంధించి డీడీఓలు బిల్లులు చేయాల్సి ఉంటుంది. మరి జీవో నంబర్ 94 ప్రకారంగా జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య రిటైర్ అయిన వారికి ఈ బకాయిలను నగదు రూపంలో 3 వాయిదాల్లో అయితే ఇస్తారు. అదే సమయంలో రిటైర్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటున్న కాలానికి సంబంధించిన డీఆర్ బకాయిలను ట్రెజరీ అధికారులు జీవో నంబర్ 98 ప్రకారంగా లెక్కించి చెల్లిస్తారు. ఒకవేళ మీ కార్యాలయ అధికారులు డీడీఓస్ సరైన సమయంలో బిల్లులు సబ్మిట్ చేయకపోతే మీకు రావాల్సినటువంటి సొమ్ము ఆగిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి. దీనికి సంబంధించి ఒక ఉదాహరణను పరిశీలిస్తే మీకు మరింత స్పష్టత వస్తుంది. ఒక ఉద్యోగి ఫిబ్రవరి 2019లో రిటైర్ అయ్యారనుకుందాం. ఆయనకు మార్చి 2019 నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్న 22 నెలల కాలానికి పెన్షనర్‌గా సబ్ ట్రెజరీ అధికారి బిల్లు చేస్తారు. కానీ జూలై 1, 2018 నుండి ఆయన రిటైర్ అయిన ఫిబ్రవరి 2019 వరకు ఉన్న 8 నెలల కాలానికి మాత్రం ఆయన పని చేసిన పాత కార్యాలయ డీడీఓ బిల్లు చేసి పంపాల్సి ఉంటుంది. ఆ విధంగా అలా పంపినప్పుడు ఆ 8 నెలల సర్వీస్ అరియర్స్ కూడా ఇప్పుడు చెల్లింపులైతే జరుగుతాయి. ఉద్యోగుల విషయంలో అయితే ఈ బకాయిలను నేరుగా వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. అందువల్ల 2020 డిసెంబర్ తర్వాత రిటైర్ అయిన వారికి ప్రస్తుతానికి ఈ అరియర్స్ చెల్లింపులు వర్తించవు. కేవలం పాత కాలానికి సంబంధించిన వారికే ఇప్పుడు నగదు అందుతోంది. ఇక జీఓఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ అక్టోబర్ 21, 2023 ప్రకారంగా
డీఆర్ శాతాన్ని 30.392% నుండి 33.536%కి పెంచారు. ఈ 30 నెలల అరియర్స్‌ను కూడా 3 వాయిదాల్లో అయితే ఇస్తామని చెప్పి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అయితే బోనఫైడ్ పేమెంట్‌గా చూపించారు. కానీ అవి ఇంకా పూర్తిగా మన ఖాతాల్లోకి చేరాల్సి ఉంది. అలాగే మార్చి 15, 2024లో విడుదలైనటువంటి జియో నంబర్ 28 ప్రకారం డీఆర్ మరింత పెరిగి 38.77%కి చేరుకుంది. ఇందులో 11 పీఆర్సీ ఆర్థిక లాభం అమల్లోకి వచ్చే ఏప్రిల్ 1, 2020కి ముందు ఉన్నటువంటి 9 నెలల అరియర్స్ మరియు ఆ తర్వాత కాలానికి ఉన్న బకాయిలు చాలా పెద్ద మొత్తంలో అయితే ఉన్నాయి. దీనికి తోడు ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్‌పై డీఏ వ్యత్యాసాల చెల్లింపుల కోసం ప్రత్యేక ఉత్తర్వులైతే రావాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే ఒక్కో ఉద్యోగి లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుండి అందాల్సి ఉంది. ఒక చిన్న లెక్కతో దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ. 80,930 బేసిక్ పే ఉండి ఫిబ్రవరి 2019లో రిటైర్ అయిన ఒక ఉద్యోగికి రావాల్సిన మొత్తం బకాయిలను లెక్కిస్తే ఆయన సర్వీస్‌లో ఉన్న కాలానికి రూ. 20,352 రిటైర్ అయిన తర్వాత పెన్షనర్‌గా ఉన్న కాలానికి సంబంధించి రూ. 27,940 వస్తాయి. ఇక జియో నంబర్ 113 ప్రకారం రావాల్సిన రూ. 38,167 జియో నంబర్ 28 ప్రకారంగా రావాల్సిన 9 నెలల అరియర్స్ అంటే అమౌంటు రూ. 19,830 పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ బకాయిలు రూ. 81,630 మరియు జనవరి 2022 నుండి 2026 వరకు ఉన్నటువంటి భారీ డీఆర్ అరియర్స్ రూ. 2,29,324 ఇలా అన్నిటిని కలిపితే ఆ ఒక్క ఉద్యోగికి ప్రభుత్వం నుండి ఏకంగా రూ. 4,65,168 రావాల్సి ఉంది. ఇది ఒక ఉద్యోగి కష్టపడి దాచుకున్న సొమ్ము. దీనిపై ప్రభుత్వం తరచుగా నిర్ణయం తీసుకోవాలి. త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా 2012లోనే రిటైర్ అయిన పాత పెన్షనర్ల పరిస్థితి చూస్తే సుమారు రూ. 32,52,552 బేసిక్ పెన్షన్ ఉన్నవారికి పీఆర్సీకి ముందు రూ. 76,758 అలాగే పీఆర్సీ బకాయిలతో కలిపితే రూ. 65,655 మరియు పీఆర్సీ తర్వాత డీఆర్ బకాయిలొచ్చేసి రూ. 1,84,479 కలిపి మొత్తం రూ. 3,26,891 ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఈ లెక్కలు చూస్తుంటే ఉద్యోగులు, పెన్షనర్లు తమ సొంత డబ్బుల కోసం ఎంతగా నిరీక్షిస్తూ ఉన్నారో అర్థమవుతుంది. మీ బేసిక్ పే ప్రకారం మీకు ఎంత సొమ్మొస్తుందో తెలుసుకోవడానికి 2018 నాటి మీ బేసిక్ పేని ప్రామాణికంగా అయితే తీసుకోండి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి టేబుల్స్ మరియు 60 నెలల అరియర్స్ క్యాలిక్యులేషన్ వీడియోలు మన ఛానెల్‌లో అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఈ బకాయిలన్నిటిని ఒకేసారి కాకపోయినా ఒక కాల పరిమితితో కూడినటువంటి పద్ధతిలో విడుదల చేస్తే లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. సో, మీ బకాయిల పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రెజరీ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి.